హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన స్వప్నాస్ కిచెన్లో మరొక సరికొత్త వంటకంతో మేము ముందుకు వచ్చాను. అదే ఫ్రూట్ సలాడ్ కస్టర్డ్ అండి. కస్టర్డ్కి ఫస్ట్ 1 లీటర్ పాలు తీసుకోవాలి. తర్వాత కస్టర్డ్ పౌడర్ అండి, ఇది కస్టర్డ్ పౌడర్. తర్వాత నేను 1 లీటర్ పాలకి 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను. తర్వాత పాలను వేడి చేస్తున్నాను. పాలు వేడి చేసినాక అందులో కస్టర్డ్ ఎలా మిక్స్ చేయాలో నేను చూపిస్తాను. ఇలా పాలు హాఫ్ బాయిల్ అయినప్పుడు మనం చూడండి, పాలు హాఫ్ బాయిల్ అయినాయి, పూర్తిగా వేడి కాలేదు. హాఫ్ బాయిల్ అయినప్పుడు అందులో నుంచి ఒక 2 గంటలు 2 స్పూన్లు, పెద్దగా స్పూన్ తోటి 2 స్పూన్ల పాలు తీసుకోవాలి. 3 తీసుకున్నాను. చూడండి, ఇలా 3 స్పూన్ల పాలు తీసుకోవాలి పక్కకు సపరేట్గా. ఇది చిన్న బౌల్లో తీసుకున్న పాలను చల్లారబెట్టుకోవాలి, ఎందుకంటే అందులోనే మనం కస్టర్డ్ మిక్స్ చేస్తాం కాబట్టి. మన పాలు ఇవి గోరువెచ్చగా ఉన్నాయండి. పూర్తిగా చల్లగా ఉన్నప్పుడు కస్టర్డ్ మిక్స్ కాదు, వేడిగా ఉన్న ముద్దలు అవుతుంది. సో గోరువెచ్చ పాలలోనే మిక్స్ చేయాలి. నేను 1 లీటర్ పాలు తీసుకున్నాను కాబట్టి 1.5 స్పూను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. చూడండి, ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా పాలలో బబుల్స్ లేకుండా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ కూడా మనకు కస్టర్డ్ ముద్దలు అనేది రాకుండా మిక్స్ చేసుకోవాలి. ఇవి ఇట్లా లూజ్గా ఉన్నా ఏం కాదండి, మనం పాలలో వేసుకున్నప్పుడు మనకు సరిపోయే థిక్నెస్ వస్తుంది. చూడండి, మన పాలు బబుల్స్ వస్తున్నాయి, ఇందులో నుంచి పాలు వేడైనాయి. సో ఈ టైంలో మనము కప్ ఆఫ్ షుగర్, చూడండి కప్ ఆఫ్ షుగర్, మన స్వీట్నెస్కి తగ్గట్టు కప్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నాను నేను. షుగర్ మెల్ట్ అవ్వనివ్వాలి. ఇలా షుగర్ మెల్ట్ అయ్యి బబుల్స్ వస్తున్నప్పుడు మనము మిక్స్ చేసుకుని పెట్టుకున్న కస్టర్డ్ని వేయాలి. వేసి ఒకసారి ఇలా మిక్స్ చేయాలి. ఒక 2 మినిట్స్ సరిపోతుంది. ఇప్పుడు ఇలా పల్చనే అనిపిస్తుంది, కానీ మనకు చల్లగా రూమ్ టెంపరేచర్ వచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినాక మనకు థిక్గా అవుతుంది. సో మనకు ఇది పర్ఫెక్ట్గా సరిపోయింది. బాగా థిక్గా చేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టినామనుకోండి, గడ్డ అయిపోతుంది. ఇట్లనే ఉంచాలి. ఇప్పుడు దీన్ని బంద్ చేయాలి, స్టవ్ బంద్ చేసేయాలి. చూడండి, ఇప్పుడు మన కస్టర్డ్ చాలా వేడిగా ఉంది. సో ఇది కంప్లీట్ రూమ్ టెంపరేచర్కి రావాలి. రూమ్ టెంపరేచర్కి వచ్చినాక మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే, అప్పుడు తర్వాత తినే ముందు ఫ్రూట్స్ కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడే వేసుకోకూడదు, తినే ముందే మనం డిష్లో సర్వ్ చేసుకున్నప్పుడే మనం ఫ్రూట్స్ కట్ చేసి వేసుకోవాలి. ఫ్రిడ్జ్లోకి వెళ్ళి తీసినాం కదా, ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఇప్పుడు మన ఫ్రూట్స్ అలా రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ చేస్తున్నాను. ఇలా బౌల్లో ఫస్ట్ సలాడ్ వేసుకొని, హాఫ్ వేసుకొని, తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాక ఇందాక ఫ్రూట్స్, మన బనానా, మన యాపిల్, తర్వాత ప్రోమోగ్రానేట్. చూడండి, మన ఫ్రూట్స్ అలా రెడీ అయిపోయింది. మన ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ తోటి అన్నీ సర్వ్ చేసుకోవడమే. నేను ఇలా సర్వ్ చేసుకున్నాను. మీరు నా వంట ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్నాస్ కిచెన్.